Hello friends, very good morning. 6,500 subscribers. Thank you very much. Just 1 week back మనం 6,000 చూసాం and within a week we have seen 6,500 also and I am sure another 4-5 days 7,000 కూడా చూడబోతున్నాం. Thanks for your patronage and I will continue to do my best for you. ట్రయల్ క్లాసెస్ ఇంట్రడ్యూస్ చేసాం నిన్నటి నుంచి అండ్ వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. యూపీఎస్సీకి అరౌండ్ 12 స్టూడెంట్స్ ట్రయల్ వినడానికి వచ్చారు. అలాగే బ్యాంక్ ఎస్ఎస్సి కూడా 10 స్టూడెంట్స్ పైగా ట్రయల్ వినడానికి వచ్చారు. హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, మా లైవ్ క్లాసెస్ సార్ వాయిస్ ఒకటే వింటాం, యూట్యూబ్లో క్లాసెస్ ఎలా జరుగుతున్నాయని చాలామందికి అనుమానాలు ఉంటాయి. సో లైవ్ క్లాసెస్ మీరు రెగ్యులర్ క్లాసెస్ స్టూడెంట్తో పాటు మీరు కూర్చొని వినొచ్చు. వాళ్ళతో పాటు ఆన్లైన్ క్లాసెస్ మీరు వినవచ్చు. 2 days ట్రయల్ ఇస్తాను. తర్వాత మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మీకు నచ్చింది అంటే మీరు ఫీజు కట్టి జాయిన్ అవుతారు, లేదు అంటే యూ విల్ కంటిన్యూ విత్ యువర్ ఫ్లో. మీకు నచ్చింది మీరు చేస్తారు, రైట్? సో ట్రయల్ కోసం సెపరేట్గా మ్యాజిక్ చేయడం అనేది చేయట్లేదు. సో రెగ్యులర్ క్లాసులు వింటేనే మీకు న్యాచురల్ ఫ్లో వస్తుంది. మామూలు క్లాసుల్లోనే మిమ్మల్ని కూర్చోబెడతాం, అప్పుడు యూ విల్ గెట్ దట్ ఐడియా. సో న్యాచురల్గా ఇక్కడ క్లాసెస్ ఎలా జరుగుతాయి అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. సో గివ్ ఇట్ ఏ ట్రై, వినండి ఒకసారి. వింటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా జరుగుతున్నాయి క్లాసెస్, క్వాలిటీ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అన్నింటిపైన ఒక అవగాహన వస్తుంది. సో యూపీఎస్సీకి ఈరోజు షెడ్యూల్ ఏమో ఎకానమీ 11:30కి ఎకానమీ క్లాస్ ఉంటుంది నాది, అండ్ 8 o'clockకి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది సాయిరామ్ సార్. సో ఇద్దరిది చూడొచ్చు మీరు. నిన్న పాలిటీ అండ్ హిస్టరీ అయ్యాయి, ఈరోజు ఎకానమీ కరెంట్ అఫైర్స్ అవుతాయి, మళ్ళీ రేపు కూడా పాలిటీ అవుతుందన్నమాట. వినొచ్చు. అలాగే బ్యాంక్ అండ్ ఎస్ఎస్సికి కూడా. సో యూ కెన్ అటెండ్ ది ట్రయల్ క్లాసెస్. మార్నింగ్ 10 to 11:30 జనరల్ స్టడీస్ క్లాసెస్ అవుతున్నాయి బ్యాంక్ ఎస్ఎస్సికి. 3 to 4:30 అర్థమెటిక్ అవుతుంది. 7 to 8 ఇంగ్లీష్ అవుతుంది. 4:30 to 5:30 కరెంట్ అఫైర్స్ అవుతున్నాయి. సో 4 క్లాసెస్ అవుతున్నాయి ఎస్ఎస్సి వాళ్ళకి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ మన కోర్స్ 6,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. ఇట్ కవర్స్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కంప్లీట్ సిలబస్. ఒక్క ప్రిలిమ్స్ అని కాకుండా Tier 1, Tier 2, Tier 3 అండ్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ అండర్ జస్ట్ 6,000 రూపీస్. పేమెంట్ ప్రాసెస్కి ఈ నెంబర్, సో మై నెంబర్, సో దీనికి గూగుల్ పే చేయాలి. యూపీఎస్సీకి మన దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే యూ కెన్ జాయిన్ యాజ్ అ హోల్ కోర్స్ ఆర్ యూ కెన్ ఆల్సో టేకప్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్. మీకు మెయిన్ ఎకానమీ పెయిన్ అనుకోండి, జాయిన్ ఎకానమీ కోర్స్ వింటూ క్లాసెస్ నచ్చితే తర్వాత ఒక్కొక్క కోర్సు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా మీరు ఒక్కొక్కటి యాడ్ చేస్తున్న కొద్దీ మీకు 40,000 నుంచి మైనస్ చేస్తూ ఉంటాను. జస్ట్ ఇన్ కేస్ మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే 40,000 ప్లాన్కి యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ పే చేసింది నేను కౌంట్ చేసి రిమైనింగ్ కడితే సరిపోతుంది. లేదు ఓన్లీ ఈ యూపీ సబ్జెక్ట్ కోర్సెస్తో సరిపోతుంది అనుకోండి, యూ కెన్ స్టాప్ దేర్. ఇట్స్ అప్ టు యూ. దేర్ వోంట్ బీ ఎనీ ఫోర్స్. యూపీఎస్సీ ఇన్ఫినిటీస్ ఆర్ ఫ్లాగ్షిప్ కోర్స్ నౌ. We are seeing good amount of traction and ఎవరికైనా డౌట్స్ ఉన్న అనుమానాలు ఉన్న యూ కెన్ టేకప్ ది ట్రయల్ క్లాస్, అటెండ్ ఫర్ 2 days. 4 subjects కవర్ అవుతాయి. ఇంకా మిగిలిన వాటికి కూడా నేను వీడియోస్ ఇస్తాను, యూ కెన్ చెక్అవుట్. పూర్తిగా సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే రండి. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, వీ ఫాలో అన్ ఓపెన్ కల్చర్. ఫ్యాకల్టీ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, స్టూడెంట్స్తో మెంటర్షిప్ ఉంటుంది, ఒక రకమైన కేర్ ఉంటుంది. ఇది మనది అనే భావన మీకు వస్తుంది. అండ్ దట్స్ ది కైండ్ ఆఫ్ కల్చర్ ఐఎమ్ బిల్డింగ్. ఐఎమ్ కంప్లీట్లీ కీపింగ్ ఇట్ అవే ఫ్రమ్ కార్పొరేట్ కల్చర్ లేకుండా ఒక ఫ్రెండ్లీ కల్చర్, అది మనది అనే భావన ప్లస్ మీకోసం మేము కష్టపడతాం, అది ఆ కల్చర్ అనేది మన ఇన్స్టిట్యూట్లో అనేది ఉంటుందన్నమాట. సో బ్యాంక్ ఎస్ఎస్సిలో దెర్ ఆర్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ యూ కెన్ టేకప్. అండ్ ఏ కోర్స్ తీసుకోవాలన్నా 2,000 రూపీస్. సింగిల్ సబ్జెక్ట్ తీసుకుంటే, ఫుల్ కోర్స్ కావాలంటే 6,000 రూపీస్. అండ్ 2,000 కోర్స్కి వచ్చి తర్వాత 6,000కి అప్గ్రేడ్ అవ్వచ్చు కూడా. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్నీ ఇక్కడ మీకు అందిస్తున్నాను. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్. ఎ క్రైసిస్ ఇన్ పాజ్ ఆన్ రాజస్థాన్ కాంగ్రెస్ రెబెలియన్. ఓకే, క్రైసిస్ అంటే సంక్షోభం, పాజ్ అంటే ప్రస్తుతానికి టెంపరీగా ఆగింది అని అర్థం. రాజస్థాన్ కాంగ్రెస్ రెబెలియన్ అంటే అర్థం ఏంటంటే అధికారానికి ఎదురు తిరుగుబాటు అంటాం కదా. సిపాయి రెబెలియన్, సిపాయి మ్యూటినీ అంటాం, తిరుగుబాటు అని. Pilot overplayed his hand, but the Congress leadership should have stepped in early. See, overplay one's hand అంటే ఇట్స్ అన్ ఇడియం. అంటే అర్థం ఏంటంటే యూ డన్ ఎ బిట్ టూ మచ్. సో ఏదో చేద్దాం అనుకుంటాం, ఎక్కువ చేసేస్తాం. ఎక్కువ చేయడం వల్ల యూ లూజ్ యువర్ సిగ్నిఫికెన్స్. అర్థమవుతుందా? సో ఎక్కువ చేసేయడం, అవసరమైన దానికంటే ఎక్కువ చేయడం వల్ల యూ లూజ్ యువర్ సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ బికాస్ యూ హ్యావ్ డన్ ఫార్ టూ మచ్.
అంటే అతను ఒక 30 మంది ఎమ్మెల్యేని తీసుకెళ్ళి నాకు స్ట్రెంత్ ఉందని చెప్పి హడావిడంతా చేశారు. ఈ ప్రాసెస్లో హీ లాస్ట్ హిజ్ ఇంపార్టెన్స్. దట్స్ ద మీనింగ్. ద బ్రూయింగ్ రెబెలియన్ ఇన్ ది రాజస్థాన్ కాంగ్రెస్ లాస్ట్ ఇట్స్ ఫిజ్ మిడ్వే, but the rivalry between the Chief Minister Ashok Gehlot and his deputy Sachin Pilot will continue to haunt the party's government and the state. బ్రూయింగ్ అంటే బిగినింగ్ టు డెవలప్ అని అర్థం. బ్రూయింగ్ స్టామ్ అంటారు. ఎస్పెషల్లీ స్టామ్ అంటే తెలుసు కదా మనకి, వర్షం పడడానికి ముందు వచ్చే అవి మేఘాలు అయితే ఏవైతే ఉంటాయో, బ్రూయింగ్ స్టామ్ అంటే దే ఆర్ బిగినింగ్ టు డెవలప్. మెల్లమెల్లగా డెవలప్ అయ్యి పెద్ద తుఫాన్ లాగా మారిపోతుంది. అలాగే ఏదైనా ఒక నెగిటివ్ సిచ్యువేషన్ని, అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడినప్పుడు బ్రూయింగ్ అనే పదం వాడతారు. చూడండి, ఒక పార్టీలో ఒక చిన్నగా ముసలం మొదలవుతుంది, ఒక వ్యక్తి రివర్స్ అవుతాడు, అతను నలుగురిని కూడగలుపుకుంటాడు, అలా పెద్దదవుతుంది, సంక్షోభం కింద మారిపోతుంది. సో ఇలాంటి వాటికి మనం ఏమంటామంటే బ్రూయింగ్, ఇట్స్ బిగినింగ్ టు డెవలప్. బ్రూయింగ్ రెబెలియన్ ఇన్ ద రాజస్థాన్ కాంగ్రెస్ లాస్ట్ ఇట్స్ ఫిజ్ మిడ్వే. ఫిజ్ అంటే మీకు బుడగల్లాగా, మనకి చూడండి సోడా వేసినప్పుడు బుడగలు వస్తాయి చూడండి, దాన్ని ఫిజ్ అంటాం. ఆ ఫిజ్ పోయిందంటే అర్థం ఏంటంటే మ్యాటర్ పోయింది, గ్యాస్ పోయింది అని అర్థం అనమాట. సో ఏదో స్టామ్ ఏదో పెద్దదైపోతుంది అనుకున్నాము, కానీ అనుకున్నంత పెద్దది అవ్వలేదు, మధ్యలోనే ఆగిపోయింది. అది పెద్దగా దానివల్ల ట్రబుల్ రాలేదు అని అర్థం అనమాట. బట్ ద రైవల్రీ బిట్వీన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ అండ్ హిస్ డెప్యూటీ సచిన్ పైలట్ విల్ కంటిన్యూ టు హాంట్ ద పార్టీస్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్. రైవల్రీ అంటే శత్రుత్వం, వాళ్ళకి వీళ్ళకున్న ఈ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దిస్ ఫైట్ ఏదైతే ఉందో ఇద్దరి మధ్య ఏదైతే ఉందో, దట్ అండ్ హిస్ డెప్యూటీ సచిన్ పైలట్ విల్ కంటిన్యూ టు హాంట్ ది పార్టీస్ గవర్నమెంట్ ఇన్ ది స్టేట్. హాంట్ అంటే టు కాజ్ ట్రబుల్ కంటిన్యూస్లీ. యాక్చువల్గా హాంట్ అనే పదం ఎక్కడ వాడతారంటే హాంటెడ్ హౌస్ అంటారు. దెయ్యాలు, మనకి ఒక మనుషులు చనిపోయి దెయ్యాలు అయిపోయి స్పిరిట్స్ అయిపోయి అని చెప్పి సినిమాల్లో చూపిస్తాం కదా, దే డోంట్ లీవ్ దట్ హౌస్. ఆ ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు హాంట్ చేస్తూ ఉంటాయి. అలాగే మనం ఏదన్నా ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ చూసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన కళ్ళెదురుగా ఒక మర్డర్ జరిగిందనుకోండి, ఆ సీన్ మనకి రాత్రి నిద్రలో కూడా గుర్తొస్తూ ఉంటుంది, ఒకసారిగా ఉలిక్కిపడి లేస్తూ ఉంటాం. ఎందుకంటే యు ఆర్ బీయింగ్ హాంటెడ్ బై ద మెమరీస్ ఆఫ్ దట్ అన్ప్లెజెంట్ ఈవెంట్. హాంట్ అనే పదం ఎక్కువగా దానికే వాడతారు. పగలు చూస్తే రాత్రికి అల్లాకి వస్తుంది అంటాం చూడండి, అంటే నెగిటివ్గా కామెడీగా అంటారు సినిమాల్లో. కానీ అలాంటి సిచ్యువేషన్స్ అనమాట, మనకి బాగా భయాన్ని కలిగించినవి, బాధను కలిగించినవి, మళ్ళీ మనకి మళ్ళీ గుర్తు చేసి బాధ పెట్టే అంశాలన్నిటి కూడా మనం హాంటింగ్ అంటాం. సో దట్ ఇన్సిడెంట్ ఈజ్ కంటిన్యూస్ టు హాంట్ మీ. హాంట్ అంటే అర్థం అది, టు కాజ్ ట్రబుల్ ఇన్ ఎ కంటిన్యూవల్ మేనర్. సో వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ అనేది పార్టీకి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, పార్టీ యొక్క గవర్నమెంట్ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మిస్టర్ పైలట్ అపియర్స్ టు హ్యావ్ ఓవర్ప్లేడ్ హిస్ హ్యాండ్ ఇన్ ద ప్రాసెస్, ఎక్స్పోజింగ్ హిమ్సెల్ఫ్ టు పొటెన్షియల్ రెట్రిబ్యూషన్ బై ద వెటరన్ హూ ఈజ్ నోన్ టు బి యాజ్ రూత్లెస్ టు అడ్వర్సరీస్ యాజ్ హీ ఈజ్ లాయల్ టు ఫాలోవర్స్. ఇక్కడ అశోక్ గెహ్లాట్ అని ఆయన వెటరన్, ఆయన ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి. సచిన్ పైలట్ ఏమో ఈజ్ జస్ట్ 41 year old, యంగ్ అనమాట. సో యాక్చువల్గా అక్కడ సీఎం పోస్ట్కి ఇతనికి ఇస్తారా అతనికి ఇస్తారా అన్నట్టుగా ఉండింది. ఆ సీనియారిటీకి ఓటు వేసి గెహ్లాట్కి ఇచ్చారు. కానీ అక్కడ రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కింద సచిన్ పైలట్ ఉన్నారన్నమాట. ఆయన కూడా దాన్ని ఆశించారు, అందువల్ల ఈ ట్రబుల్స్ అన్నీ మనకు వస్తున్నాయి. అయితే సో పైలట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఆయన అపియర్స్ టు హ్యావ్ ఓవర్ ప్లేడ్ హిస్ హ్యాండ్, కొంచెం ఎక్కువ ఎంతూజియాస్టిక్గా ఆయన బిహేవ్ చేయడం జరిగింది. అండ్ అందువల్ల సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇతను నాతోనే ఉంటూ ప్రభుత్వాన్ని కూడదోల్చడానికి ఇలాంటి ప్రయత్నాలు చేశాడనే విషయం ఎక్స్పోజ్ అయిపోయింది. కాబట్టి దేర్ విల్ బి పొటెన్షియల్ రెట్రిబ్యూషన్. రెట్రిబ్యూషన్ అంటే మనం మొన్నే నేర్చుకున్నాం మన గ్యాంగ్స్టర్ ఎడిటోరియల్లో వీ హ్యావ్ లెర్న్ దిస్ వర్డ్. రెట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటి? ప్రతీకారం అంటే ఒక పనిష్మెంట్ గివెన్ యాజ్ పార్ట్ ఆఫ్ వెంజెన్స్. ప్రతీకారంతో ఎదుటి వాళ్ళకి శిక్ష వేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకునే చేసే ప్రయత్నాన్ని మనం రెట్రిబ్యూషన్ అంటాం. సో పొటెన్షియల్ అంటే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం, పాసిబుల్ అని అర్థం అనమాట. ఎందుకంటే నువ్వు ప్రభుత్వాన్ని కోల్దేయడానికి అతను ప్రయత్నం చేశాడు కాబట్టి రేపొద్దున అతన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మిస్టర్ గెహ్లాట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే హీ ఈజ్ నోన్ టు బీ యాజ్ రూత్లెస్ టు హిజ్ అడ్వర్సరీస్. అడ్వర్సరీస్ అంటే శత్రువులు, మనకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని అడ్వర్సరీస్ అంటాం. వాళ్ళ విషయంలో రూత్లెస్ అంటే దయాదాక్షిణ్యం లేకుండా, ఇంకా ఎటువంటి కనికరం లేకుండా ప్రవర్తిస్తారు. యాజ్ హీఈస్ లాయల్ టు హిస్ ఫాలోవర్స్, అతని ఫాలోవర్స్కి ఎంత నమ్మకంగా జాగ్రత్తగా ఉంటారో, బాగా చూసుకుంటాడో, అడ్వర్సరీస్ని అంతే నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాడు అనేది అక్కడ విషయం అనమాట. ఆయనకి ఆ క్యారెక్టర్ ఉంది. సో పొటెన్షియల్ రెట్రిబ్యూషన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హ్యాడ్ క్లెయిమ్డ్ ద సపోర్ట్ ఆఫ్ 30 of the 107 Congress MLAs in the state, but the show of strength on Monday turned in a different picture.
ఫస్ట్ నాకు 30 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది, 107 మందిలో మొత్తం కాంగ్రెస్కి 107 మంది స్ట్రెంత్ ఉంది, 200 టోటల్ ఎమ్మెల్యేలు అక్కడ రాజస్థాన్ అసెంబ్లీలో స్ట్రెంత్ అది, వీళ్ళకి 107 మెజారిటీ వచ్చింది, అందులో 30 మంది నా వైపు ఉన్నారు అని చెప్పి సచిన్ పైలట్ అనడం అనేది జరిగింది. అయితే మండే రోజు ఏంటంటే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరిగింది, దానికి 100 పైగా అటెండ్ అయ్యారు. సో అది చూసేసరికి అందుకే అన్నారు టర్న్డ్ ఇన్ ఎ డిఫరెంట్ పిక్చర్. మోర్ దాన్ 100 MLAs appear to have attended a meeting of the Congress legislature party which is above the halfway mark in the 200 strong assembly. సో సిఎల్పి మీటింగ్లో 100 పైగా ఎమ్మెల్యేస్ అటెండ్ అయ్యారు. సో కాబట్టి అండ్ విచ్ ఇస్ హాఫ్ ఏ మార్క్, 200కి హాఫ్ ఏ మార్క్ దాటింది కాబట్టి రిస్క్ ఏమీ లేదు ప్రభుత్వానికి అనేది అర్థం. అక్కడ ఎపియర్ టు హ్యావ్ అన్నారు చూడండి, ఎపియర్ టు హ్యావ్ అంటే క్రిస్టల్ క్లియర్గా తెలియదు, అది సీక్రెట్ మీటింగ్స్ ఇవన్నీ కూడా, అందుకని ఎపియర్ అయినట్టు ఇన్ ద సెన్స్ అటెండ్ అయినట్టుగా ఉన్నారు అనే సెన్స్ వస్తుందన్నమాట. As the head of the state unit, Mr. Pilot played a crucial role in the victory of the party in 2018, and his disappointment at losing the top post to Mr. Gehlot soon became a festering wound into which the latter only rubbed salt. So, a beautiful sentence. So, basically, as head of the Congress state unit ki ఆయన హెడ్ ఎవరు, మిస్టర్ పైలట్ రాజస్థాన్లో. ఓకే, హీ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఇన్ ద విక్టరీ ఆఫ్ ద పార్టీ ఇన్ 2018 జరిగిన ఎలక్షన్స్లో పార్టీ గెలుపులో ఆయన ప్రధాన భూమిక పోషించడం జరిగింది. అండ్ హీస్ డిసప్పాయింట్మెంట్ ఎట్ లూజింగ్ ది టాప్ పోస్ట్ మిస్టర్ గెహ్లాట్. సో టాప్ పోస్ట్ అంటే సీఎం పోస్ట్ అతనికి రాలేదు, ఇతను కష్టపడ్డాడు కానీ అతనికి వెళ్ళిపోయింది, మిస్టర్ గెహ్లాట్కి వెళ్ళిపోయింది. సూన్ బికేమ్ ఎ ఫెస్టరింగ్ వూండ్. చూడండి, ఇప్పుడు మనం ఆయన కూడా కష్టపడ్డారు, ఈయన కష్టపడ్డారు, కానీ ఆయన సీనియారిటీకి వాళ్ళు కాంగ్రెస్ లీడర్షిప్ ఏమో, సెంట్రల్ లీడర్షిప్ ఏమో మిస్టర్ గెహ్లాట్కి సీఎం పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో అది ఇతనికి ఒక వూండ్ అయిపోయింది, దెబ్బ అయిపోయింది, ఒక బాధ కలిగించింది, ఒక గాయం లాగా అయింది. అండ్ ఇట్ హెస్ బికమ్ ఎ ఫెస్టరింగ్ వూండ్. చూడండి, ఫెస్టరింగ్ వూండ్ అంటే మనకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, దానికి మనం ఆయింట్మెంట్ రాయడం కానీ అది సెప్టిక్ అవ్వకుండా చేయడం కోసం వీ విల్ డూ సంథింగ్. ఏమీ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు సెప్టిక్, పస్ ఫామ్ అయిపోతుంది, సెప్టిక్ అయిపోతుంది, రైట్. సో ఏదైనా దెబ్బకి అటెండ్ చేయకపోతే, మందులు వేయకపోతే అది ఇట్ మైట్ లీడ్ టు సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటాం కదా, అలా వదిలేస్తే దాన్ని అది అలా అవుతుంది. అలాగే ఇతని మనసుకి తగిలిన గాయం అనమాట ఇది. ఏంటది, కష్టపడ్డాను నేను, పదవి నాకు రాలేదు, గెహ్లాట్కి వెళ్ళిపోయింది, నాకు డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఆయన సీఎం ఇచ్చారు అని ఒక గాయం మనసుకి ఉండిపోతుంది. సో అది దట్ హెస్ బికమ్ ఫెస్టరింగ్, ఎందుకంటే ఆ గాయాన్ని ఎవరు పట్టించుకోలేదు, ఇతను ఫీల్ అవుతున్నాడు అన్న విషయాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు అనేది ఆయన ఫీలింగ్. సో ఇఫ్ యూ షో ఇండిఫరెన్స్ టు సమ్మన్ హూ ఈస్ ఫీలింగ్ బ్యాడ్, బాధపడుతున్న వ్యక్తిని పట్టించుకోకపోతే ఆ గాయం ఇంకా ఏమవుతుంది, పెద్దదవుతుంది. అంటే మామూలు గాయానికి సెప్టిక్ అయితే ఎలా ఉంటుందో, మనసుకు తగిలిన గాయం కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎంత కష్టపడ్డాను అనే ఫీలింగ్ ఆయనకు ఉండిపోయింది. అందుకే ఇట్ హెస్ బికమ్ ఎ ఫెస్టరింగ్ వూండ్. తర్వాత చూడండి, ఇంటూ విచ్ ద లేటర్ ఓన్లీ రబ్డ్ సాల్ట్. మనం అంటాం కదా, ఆ పుండు మీద కారం చల్లారు అని తెలుగులో అంటాం, ఇక్కడ రబ్బింగ్ సాల్ట్ అంటారనమాట. ఆల్రెడీ అతని గాయం అలా ఉంది, అండ్ ఆ గాయం మీద ఇతను సాల్ట్ చల్లాడు అంటే ఇంకా దాన్ని పెద్దది చేశాడు. ఎవరు, అశోక్ గెహ్లాట్. లేటర్ అంటే తర్వాత చెప్పబడ్డ వ్యక్తి. సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ ఇద్దరు కదా. చూడండి, ఇక్కడ మిస్టర్ గెహ్లాట్. లేటర్ అంటే తర్వాత చెప్పబడ్డ వ్యక్తి. ఫార్మర్, FORMER, ఫార్మర్ అంటే ముందు చెప్పబడ్డ వ్యక్తి. సురేష్ అండ్ నరేష్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, వైల్ ద ఫార్మర్ ఈజ్ ఎ టీచర్, ద లేటర్ ఈజ్ ఎ మెజిషియన్ అన్నాం అనుకోండి. సురేష్, నరేష్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ద ఫార్మర్ అంటే ముందు చెప్పబడ్డ వ్యక్తి ఎవరు, సురేష్ ఏమో టీచర్, లేటర్ అంటే నరేష్ తర్వాత చెప్పబడ్డ వ్యక్తి ముందు సెంటెన్స్లో, నరేష్ ఏమో మెజిషియన్. అలాగే మనకి ఎప్పుడైనా లేటర్, LATTER ఆర్ FORMER, ఫార్మర్ అనే పదాలు కనిపించినప్పుడు ఆల్వేస్ లుక్ ఎట్ దీస్ వర్డ్స్. ముందు ఆ సెంటెన్స్లో ఉన్న పదాలు చూడండి, పేర్లు చూడండి. పేర్లు చూసినప్పుడు మనకి ఐడియా వస్తుంది ముందు ఎవరిది, తర్వాత పేరు ఎవరికి వచ్చింది. ఇక్కడ గెహ్లాట్ తర్వాత చెప్పబడింది కాబట్టి లేటర్ రిఫర్స్ టు హిమ్. సో గెహ్లాట్ రబ్డ్ సాల్ట్ ఇన్ టు ఇట్ అంటే మన పైలట్కి, సచిన్ పైలట్కి ఆల్రెడీ గాయం తగిలింది, పదవి కోల్పోయాడు. అండ్ ఈయన ప్రవర్తన వల్ల ఆ గాయం ఇంకా పెద్దదై ఉండొచ్చు, అదే ఇక్కడ చెప్తున్నారు. ద గెహ్లాట్ క్యాంప్ హ్యాస్ అక్యూజ్డ్ మిస్టర్ పైలట్ ఆఫ్ హాబ్నాబింగ్ విత్ ద BJP టు టాపల్ ది గవర్నమెంట్. హాబ్నాబింగ్ అంటే చట్టాపాటాలు వేసుకొని తిరగడం, అంటే ఎస్పెషల్లీ బాగా డబ్బున్న వాళ్ళతోని, ఫేమస్ వాళ్ళతోని మనం ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో పడి సరదాగా తిరుగుతున్నాం అనుకో, దట్ మీన్స్ యూఆర్ హాబ్నాబింగ్. ఏంటి వాళ్ళతో హాబ్నాబింగ్ చేస్తున్నావు అంటే వాళ్ళు మీకు మంచి ఫ్రెండ్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని, వాళ్ళు ఫేమస్ అని అంటారు అన్నమాట జనరల్గా. హాబ్నాబింగ్ అంటే టు మిక్స్ సోషల్లీ విత్
ఫేమస్ అండ్ రిచ్ విత్ ది బీజేపీ టు టాపుల్ ది గవర్నమెంట్. టాపుల్ అంటే పడగొట్టేయడం, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, కూల్చివేయడానికి, డీస్టెబిలైజ్ అనమాట. బై గోయింగ్ పబ్లిక్ విత్ హిస్ రిసెంట్మెంట్ అండ్ మార్షలింగ్ లెజిస్లేటర్స్ ఇన్ హిస్ క్యాంప్ టు బీజేపీ రూల్డ్ హర్యానా, మిస్టర్ పైలట్ gave a fillip to speculation that the BJP was involved as it was in toppling the Congress government in Madhya Pradesh in March. సో ఈయన ఏం చేశారంటే బై గోయింగ్ పబ్లిక్ విత్ హిస్ రిసెంట్మెంట్ అంటే మన అసంతృప్తి, కోపం, ప్రభుత్వం పట్ల అతనికి ఉన్నది అంటే మిస్టర్ గెహ్లాట్ పట్ల మిస్టర్ పైలట్కి ఉన్న ఈ కోపం, అసంతృప్తి అనేది వెళ్ళగక్కాడు పబ్లిక్గా. ఓకే, పబ్లిక్గా ఆయన వెళ్ళగక్కడం జరిగింది. బై గోయింగ్ పబ్లిక్ విత్ హిస్ రిసెంట్మెంట్ అంటే ఆయనకున్న ఈ అసంతృప్తిని పబ్లిక్గా చెప్పడం జరిగింది. అండ్ మార్షలింగ్ లెజిస్లేటర్స్ ఇన్ హిస్ క్యాంప్ టు బీజేపీ రూల్డ్ హర్యానా. మార్షలింగ్ అంటే అసెంబ్లింగ్, గ్యాదరింగ్ అని అర్థం అనమాట. వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళని బీజేపీ రూల్ చేస్తున్న హర్యానాకి తీసుకెళ్ళిపోయాడు. ఇవన్నీ చేయడం వల్ల మిస్టర్ పైలట్ గేవ్ ఏ ఫిలిప్ టు ద స్పెక్యులేషన్ అంటే ఊహాగానం. స్పెక్యులేషన్స్ అంటే అర్థం ఏంటి, ఊహాగానాలు అంటాం కదా. అంటే క్లియర్గా ఎవిడెన్స్ ఉండదు కానీ అనుకుంటాం. ఇప్పుడు మనకి లాస్ట్ టైం చూడండి, పవన్ కళ్యాణ్ బీజేపీ నీకు కలిసినప్పుడు జనసేనని కలిపేస్తారేమో బీజేపీలో అనే ఊహాగానాలు వచ్చాయి. స్పెక్యులేషన్స్ అంటాం వీటిని మనం. అయితే ఫిలిప్ అంటే అర్థం ఏంటి, గివ్ బూస్ట్, ఎనర్జీ. ఆ స్పెక్యులేషన్కి ఇది ఎనర్జీ ఇచ్చింది అంటే అర్థం ఏంటంటే ఊహాగానాలకి బలం చేకూరింది, ఊతం ఇచ్చింది అంటారు మనం తెలుగులో రాసినప్పుడు. ఊహాగానాలకి ఊతం ఇచ్చింది అంటే బలం చేకూరింది అని. అంటే ఆల్రెడీ అనుమానాలు ఉన్నాయి, మన ప్రవర్తన కూడా దానికి తగ్గట్టుగా ఉందనుకోండి, అనుమానాలు బలపడతాయి. ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఇందులో ఇన్వాల్వ్ అయింది అనేవి అనుమానాలు ఉన్నాయి. ఇతనేమో వీళ్ళందరినీ తీసుకొని మళ్ళీ హర్యానా తీసుకెళ్ళిపోయాడు. అది బీజేపీ పరిపాలిస్తున్న స్టేట్ అది. సో అక్కడికి వెళ్ళడం వల్ల ఆ అనుమానాలకి ఇంకొంచెం బలం చేకూరింది. ఫిలిప్ అంటే అర్థం అది బూస్ట్ అనమాట. మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టింది. సో సిమిలర్గా ఇక్కడ కూడా అదే పని చేస్తుంది అనే అనుమానాలకి బలం చేకూరేలాగా ఈయన తన ఎమ్మెల్యేస్ని గ్యాదర్ చేసి అటువైపు తీసుకువెళ్ళాడు. ఎనీ సచ్ మూవ్ would have been a dishonoring of the mandate that Mr. Pilot himself labored for in Rajasthan in 2018. నిజంగా అలా చేసి ఉంటే ఎనీ సచ్ మూవ్, అలా చేసిన యాక్షన్ ఏదైతే ఉంటుందో అది వుడ్ హ్యావ్ బీన్ ఎ డిజానరింగ్, అగౌరవపరచడమే. దేన్ని? ద మ్యాండేట్ అంటే తీర్పు. దట్ మిస్టర్ పైలట్ హిమ్సెల్ఫ్ లేబర్డ్ ఫర్, అతనే చాలా కష్టపడి కాంగ్రెస్ని గెలిపించాడు 2018లో. ఆ వచ్చిన ప్రజా తీర్పుని అతనే అగౌరవపరిచినట్టు ఒకవేళ నిజంగా బీజేపీతో కలిసి ఉంటే. అన్ఇంట్రెస్టెడ్ ఆర్ ఇన్కేపబుల్. ద కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్ వాజ్ అస్లీప్ యాజ్ స్టార్మ్ క్లౌడ్స్ వర్ గ్యాదరింగ్ ఓవర్ ఇట్స్ గవర్నమెంట్ ఇన్ రాజస్థాన్. అన్ఇంట్రెస్టెడ్ అంటే నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. అన్ఇంట్రెస్టెడ్ అంటే నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్, డిజింట్రెస్టెడ్ అంటే అన్బయాస్డ్, అంటే ఎవరి పట్ల పక్షపాతం లేదు అని అర్థం. డిజింట్రెస్టెడ్. అన్ఇంట్రెస్టెడ్ అంటే నాట్ షోయింగ్ ఇంట్రెస్టే లేదు. ఆర్ కేపబుల్ కాదు, చేత కాదు. ద కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్ వాజ్ అస్లీప్. ఇన్ని గొడవలు జరుగుతుంటే ఇక్కడ స్టేట్లో అది పడుకుంది. సెంట్రల్ లీడర్షిప్ ఏమీ చేయట్లా. యాజ్ స్టార్మ్ క్లౌడ్స్ వర్ గ్యాదరింగ్ ఓవర్ ఇట్స్ గవర్నమెంట్ ఇన్ రాజస్థాన్. మనకి తెలుగులో అంటారు చూడండి, నల్లని మేఘాలు కమ్ముకున్నాయి అని. అంటే దాని అర్థం ఏంటి? నల్లని మేఘాలు కమ్ముకున్నాయంటే ఒక ప్రాబ్లం రాబోతుంది. ఇట్ ఇండికేట్స్ అన్ ఇంపెండింగ్ ప్రాబ్లం. అంటే ఇంపెండింగ్ అంటే రాబోతున్న, అబౌట్ టు హ్యాపెన్, రాబోతున్న ప్రాబ్లమ్ని ఇండికేట్ చేసేదానికి మనం ఏమంటాం? వాళ్ళిద్దరు రిలేషన్స్ మీద నల్ల మేఘాలు కమ్ముకున్నాయి అని తెలుగులో మనం అంటూ ఉంటాం. అలాగే ఇంగ్లీష్లో స్టార్మ్ క్లౌడ్స్ ఆర్ గ్యాదరింగ్ ఓవర్ ఇట్స్ గవర్నమెంట్ ఇన్ రాజస్థాన్. అంటే దేనిపైన అయితే ఈ క్లౌడ్స్ గ్యాదర్ అవుతున్నాయో అంటే దానికి అది ప్రాబ్లం క్రియేట్ చేయబోతుంది, అక్కడ ప్రాబ్లం రాబోతుంది అని ఇండికేషన్ అనమాట. సో గవర్నమెంట్లో ప్రాబ్లం వస్తుందని కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్ అనేది నిద్రపోతుంది, అది పట్టించుకోవట్లేదు. ఇదర్ అన్ఇంట్రెస్టెడ్ ఆర్ ఇన్కేపబుల్. అది చేతకాక కావచ్చు, ఇంట్రెస్ట్ లేక కావచ్చు. ఫ్యాక్షనల్ ఫైట్స్ హావ్ బీన్ ఎండమిక్ ఇన్ ది కాంగ్రెస్, బట్ అంబిషియస్ అండ్ ఇంపేషెంట్ లీడర్స్ are usually kept in check by the alertness of the central leadership. ఫ్యాక్షనల్ ఫైట్స్ అంటే అర్థం ఏంటి? ఫైట్స్ బిట్వీన్ ఫ్యాక్షన్స్ అంటే గ్రూప్స్. ఫ్యాక్షన్ అంటే అర్థమైంది మనకి, అందుకే ఫ్యాక్షనిజం అంటాం కదా, గ్రూపిజం అంటే గ్రూప్స్గా ఫామ్ అయిపోయి ఒకరితో ఒకరు గొడవలు, రైవలరీ ఉండడం. సో ఫ్యాక్షనల్ ఫైట్స్ అనేవి కాంగ్రెస్కి ఎండమిక్. దే ఆర్ న్యాచురల్, దే ఆర్ నేటివ్ టు కాంగ్రెస్. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రూపిజం అనేది చాలా కామన్. ఎప్పటికప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా గ్రూప్స్ ఫామ్ అయిపోతే ఒకరితో ఒకరు గొడవలు ఆడుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళందరినీ సెంట్రల్ లీడర్షిప్ అనేది దే ఆర్ కెప్ట్ ఇన్ చెక్ అంటే కంట్రోల్.
చెక్ అంటే కంట్రోల్, అంటే వాళ్ళని నియంత్రణలో పెడుతుంది. జనరల్గా అది కామన్. ఎండమిక్ అనే పదం కూడా చూడండి, ఎండమిక్ని ఎలా వాడారు. ఇట్ ఈస్ నేటివ్ టు కాంగ్రెస్, అంటే ఇట్ హ్యాపెన్స్ న్యాచురలీ ఇన్ కాంగ్రెస్. ఇప్పుడు చూడండి, ఒక పర్టికులర్ వెరైటీ ఆఫ్ బ్రింజాల్ ఈజ్ నేటివ్ టు ఆంధ్రప్రదేశ్ అన్నాం అనుకోండి, ఎండమిక్ టు ఆంధ్రప్రదేశ్ అన్నాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో అది పండుతుంది బాగా, అంటే ఈ ఏరియాకి అది చెందింది. మలేరియా ఈజ్ ఎండమిక్ టు సౌత్ ఏషియా అంటారు. మలేరియా అనేది సౌత్ ఏషియాలో ఎక్కువగా వస్తుంది, మిగిలిన దేశాల్లో ఎక్కువగా రాదు. మలేరియా ఈజ్ ఎండమిక్, అంటే ఆ ప్రాంతంలోనే ఎక్కువగా అక్కర్ అవుతుంది. టు అక్కర్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ అనేదానికి మనం ఎండమిక్ అనే పదం వాడతాం అనమాట. అలాగే కాంగ్రెస్లో ఫ్యాక్షన్ గొడవలు, ఫ్యాక్షన్ తగాదాలు చాలా కామన్గా ఉంటాయి. గ్రూప్స్గా ఫామ్ అయిపోతారు, వీళ్ళతో గ్రూపు వాళ్ళతో గ్రూపు, క్యాంప్స్ మెయింటైన్ చేస్తారు. ఆల్ దీస్ ఆర్ ఎండమిక్. కానీ అంబిషియస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంకొక అతను నాకు కావాలి అని ఆశతో వస్తారు బయటికి, అలాంటి వాళ్ళని అధిష్టానం అనేది చెక్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. Alertness of the central leadership. Rahul Gandhi often takes the plea that he is not the party president, and Sonia Gandhi, who is the president, defers to her son, creating a loop of power vacuum and lack of accountability in the party. రాహుల్ గాంధీ ఏమంటారు, నేను పార్టీ ప్రెసిడెంట్ని కాదు, యాక్చువల్గా ఆయన రిజైన్ చేసేసాడు. సో నేను పార్టీ ప్రెసిడెంట్ని కాదు, నేను ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పి ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు. ఓకే, ఒక పక్క. రెండో పక్క సోనియా గాంధీ ఏమంటున్నారు, ఇప్పుడు అఫీషియల్గా సోనియా గాంధీ మళ్ళీ ప్రెసిడెంట్, అంటే కొత్త వాళ్ళని ఎన్నుకునేంత వరకు ఆవిడ ప్రెసిడెంట్గా ఉంచారు. షీ డిఫర్స్ టు హెర్ సన్. ఇక్కడ ఒక బ్యూటీ చూడండి, డిఫర్ అనే పదం, డిఈఎఫ్ఈఆర్, డిఫర్ అనే పదానికి మామూలుగా మీనింగ్ అంటే పుట్ ఆఫ్ లేదా పోస్ట్ పోన్, వాయిదా వేయడం అనే మీనింగ్ ఉంటుంది. పోస్ట్ పోన్ టు హిస్ సన్ అంటామా, అనం కదా. సో డెఫర్కి రెండో మీనింగ్ ఉంది. డెఫర్కి రెండో మీనింగ్ ఏంటంటే డెలిగేట్, నా బాధ్యత కాదు నీది అని అప్పచెప్పడం. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇఫ్ సమ్వన్ డెలిగేట్స్ ఎ వర్క్, దట్ మీన్స్ హీ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్ అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గివింగ్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. మీరు చేయండి అని చెప్పి పాస్ ఆన్ చేసాడని డెలిగేషన్ అంటాం. సోనియా గాంధీ ఏమంటుంది, కొడుక్కి పాస్ ఆన్ చేస్తుంది. కొడుకు ఏమంటాడు, నేను ప్రెసిడెంట్ని కాదు అంటాడు. సో ఇద్దరూ చేయట్లేదు. సో ఇన్ ఏ వే క్రియేటింగ్ ఏ లూప్ ఆఫ్ పవర్ వ్యాక్యూమ్. పవర్ వ్యాక్యూమ్ అంటే పవర్ఫుల్ పొజిషన్లో అక్కడ ఎవరు లేరు, శూన్యం అక్కడ. ఎప్పుడైనా చూడండి, ఇంటి పెద్ద సరిగ్గా లేకపోతే ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, ఎవరి కంట్రోల్ ఉండదు, ఎవరికెవరు పట్టించుకునే పరిస్థితులు ఉండవు. సిమిలర్గా ఇక్కడ అధిష్టానం, ఒక ప్రెసిడెంట్ లేనప్పుడు ఎవరికి భయపడే పరిస్థితి ఉండదు. సో ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు, అండ్ ఇట్ క్రియేట్స్ డిజార్డర్ ఇన్ ద సిస్టంలో ఆర్డర్లీనెస్ అనేది పోతుంది. అండ్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ ది పార్టీ. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. ఓహో, ఇప్పుడు నేను ఈ పని చేస్తే నేను ఇంకొకరికి సమాధానం చెప్పుకోవాలనే భయం లేదు. ఇప్పుడు అడిగేవాళ్ళు లేరుగా, పైన ఎవరు లీడర్షిప్ లేదు, నేను తప్పు చేసినా సరే అడిగేవాళ్ళు లేరు. సో పీపుల్ దే గెట్ దిస్ అన్రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్. అందువల్ల పార్టీలో క్రమశిక్షణని దెబ్బతీస్తుంది. దెర్ ఈస్ డెస్పాండెన్సీ ఎట్ ఆల్ లెవెల్స్ ఇన్ ది కాంగ్రెస్, స్టిల్ రీలింగ్ ఫ్రమ్ 2 consecutive లోక్సభ ఎలక్షన్ రౌండ్స్. డెస్పాండెన్సీ అంటే డిజెక్షన్ అంటే అర్థం ఏంటి, పూర్తిగా డిసప్పాయింట్మెంట్, ఓటమి తర్వాత. ఎందువల్ల వచ్చింది అది, ఆఫ్టర్ 2 లోక్సభ రౌట్స్ అంటే డిఫీట్స్. ఈ ఓటముల వల్ల పూర్తిగా కాంగ్రెస్లో నైరాశ్యంలో మునిగిపోయారు. నైరాశ్యం అంటాం తెలుగులో, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. నైరాశ్యం అంటే పూర్తిగా డిసప్పాయింట్ అయిపోవడం, మనకి ఇంకా ఆశలు లేకపోవడం, ఏంటి ఇలా అయిపోయింది, మన పరిస్థితులు బాగాలేవు అన్నట్టుగా ఫీల్ అవ్వడం అనమాట. దాన్ని మనం డెస్పాండెన్సీ అంటాం. అట్ ఆల్ లెవెల్స్, అన్ని లెవెల్స్లో కూడా కాంగ్రెస్లో మనకి ప్రభుత్వం అధికారంలో వచ్చే అవకాశాలు లేవా అనే ఒక నిరాశ, నిస్పృహలు అనేవి అలముకున్నాయి. స్టిల్ రీలింగ్ ఫ్రమ్ అంటే అర్థం ఏంటంటే లివింగ్ అండర్ ది బర్డెన్ ఆఫ్, వాకింగ్ అండర్ ది బర్డెన్ ఆఫ్. ఏంటి ఆ బర్డెన్, ఓటమి. 2 లోక్సభ ఎలక్షన్స్లో ఓడిపోవడం అనేది వాళ్ళపైన ఒక భారం అయిపోయింది. అండ్ ఇట్ లాస్ట్ ఇట్స్ ఇమేజ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్. ప్రజల మనసులో కాంగ్రెస్ కొన్ని ఇమేజ్ అనేది కోల్పోయింది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఒక భారం అయిపోయింది, ఒక ధైర్యం అనేది తగ్గిపోతుంది. క్యాడర్లో కూడా 2 సార్లు ఓడిపోయాం వరుసగా, ఏంటి అనే నైరాశ్యం అనేది ఉంటుందన్నమాట. సో వెన్ ఎవర్ యూ యూజ్ ది వర్డ్ రీలింగ్ అండర్ ఆర్ రీలింగ్ ఫ్రమ్, దట్ మీన్స్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద వెయిట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లేదా ఈ వెయిట్ అనమాట. ఏంటిది, ఓటమి యొక్క బరువును మోస్తున్నాం, ఆ మీనింగ్ తీసుకోవచ్చు మనం. వాట్ ఇట్ మెనీ లీడర్స్ హ్యావ్ లెఫ్ట్ ది పార్టీ ఫర్ గ్రీనర్ ప్యాస్చర్స్ అంటే అర్థం ఏంటి, ఫేవరబుల్ కండిషన్స్. కాంగ్రెస్లో ఉంటే మనకి భవిష్యత్తు లేదు, బీజేపీకి వెళ్ళిపోదాం లేదా ఇంకొక పార్టీకి వెళ్ళిపోదాం అని చెప్పి మనకి ఎక్కడైతే భవిష్యత్తు ఉంటుందో, ఫేవరబుల్గా ఉంటుందో ఆ ప్లేసెస్కి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇఫ్ సమ్వన్ లీవ్స్ ఫర్ గ్రీనర్ ప్యాస్చర్, దట్ మీన్స్ హీ లీవ్స్ ఫర్ ఎ మోర్ ఫేవరబుల్ ఎన్వైర్న్మెంట్. అంటే మనకి ఇక్కడ ఫేవరబుల్ ఎన్వైర్న్మెంట్ లేదు, ఇక్కడ ఉంటే మనకి భవిష్యత్తు లేదు అనుకొని వేరే చోటకి వెళ్ళిపోతూ ఉన్నారు. The friction between Mr. Pilot and Mr. Gehlot is also emblematic of a larger issue of a halting generational transition in the
కాంగ్రెస్ ఫ్రిక్షన్ అంటే ఇద్దరి మధ్య ఉన్న స్పర్ధ, ఘర్షణ బిట్వీన్ మిస్టర్ పైలట్ అండ్ మిస్టర్ గెహ్లాట్ ఈజ్ ఆల్సో ఎంబ్లమాటిక్. ఎంబ్లమాటిక్ అంటే ఈజ్ ఎ సైన్. ఎంబ్లమాటిక్ అంటే సర్వింగ్ యాజ్ ఎ సైన్ అనమాట. ఒక సైన్ లాగా, ఒక దాన్ని ఒక ఎంబ్లమ్ లాగా, ఒక సైన్ లాగా, ఇండికేటివ్ ఆఫ్ అని అర్థం అనమాట. emblematic of a larger issue of a halting generational transition in the Congress. జనరేషనల్ ట్రాన్సిషన్ అంటే ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కి బాధ్యతని అప్పచెప్పడం అనేది ఆగిపోయింది. బేసిక్గా యంగ్ జనరేషన్కి మొత్తం ఇచ్చేస్తే వీళ్ళే చూసుకునేవాళ్ళు, అది మధ్యలో ఆగిపోయింది ప్రాసెస్. మిస్టర్ గెహ్లాట్ బిలాంగ్ టు సీనియర్ జనరేషన్, ఇక్కడ ఈయనేమో యంగర్ జనరేషన్. సో యంగ్ బ్లడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొంతవరకు వచ్చారు. తర్వాత ఏమో వాళ్ళకి పదవి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవ్వలేదు, అది హాల్ట్ అయిపోయింది, ఆగిపోయింది. ఆ ప్రాసెస్ కూడా మధ్యలో ఆగిపోవడం అనేది కూడా ఇలాంటి ఇష్యూస్ రావడానికి ఒక కారణంగా అవ్వచ్చు. సో దానికి ఒక ఇండికేటివ్గా మనకు కనిపిస్తుంది. టు సే దట్ మిస్టర్ పైలట్ హూ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 26, యూనియన్ మినిస్టర్ ఇన్ హిస్ mid-30s and deputy chief minister at 41 is not recognized in the Congress is laughable. మిస్టర్ పైలట్ని గుర్తించలేదు అని చెప్పి ఆయన అంటాడు. అయితే 26 సంవత్సరాలకి ఆయన ఎంపీ అయ్యాడు, mid-30sలోనే యూనియన్ మినిస్టర్ అవ్వడం జరిగింది, 41 ఇయర్స్కి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. సో ఒక వ్యక్తి అంత తక్కువ ఏజ్లో ఎన్ని పదవులు అనుభవిస్తే అతన్ని గుర్తించినట్టే గుర్తించినట్ట. సో అలా చెప్తే అది గుర్తించలేదు నన్ను అంటే ఇట్స్ లైక్ లాఫబుల్, నవ్వదగిన విషయం. At the same time, there is a strong case for infusion of younger blood on a massive scale in the party. అదే సమయంలో ఇంకా యంగర్ బ్లడ్, యూత్ని ఎక్కువగా పార్టీలోకి తీసుకోవాలి. స్ట్రాంగ్ కేస్ ఫర్ ఇన్ఫ్యూజన్ అంటే తీసుకోవడం, వెళ్ళడం కాంగ్రెస్ పార్టీలోకి. యంగర్ బ్లడ్ అనే మ్యాసివ్ స్కేల్, ఎక్కువ స్కేల్లో తీసుకోవాలని కూడా మనకి ఒక స్ట్రాంగ్ కేస్ ఉంది. స్ట్రాంగ్ కేస్ అంటే ఒక లాజిక్ అనమాట అది. నిన్న కూడా మనం ఈ చదివాం కదా, సోలార్ ప్యానెల్స్ గురించి చదివినప్పుడు కేస్ ఫర్ అంటాం. కేస్ ఫర్ అంటే అర్థం ఏంటి? సో అలా చేయడానికి ఉన్న రీజన్ ఏంటి, లాజిక్ ఏంటని. అంటే యంగర్ బ్లడ్ని ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఇంజెక్ట్ చేయడానికి దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ కేస్, విచ్ మీన్స్ దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజనింగ్, స్ట్రాంగ్ లాజిక్ బిహైండ్ దట్. Far from relentlessly searching for new ideas and people, the Congress leadership is throwing away the limited assets it has by sheer carelessness. బేసికల్గా ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలి, బీజేపీని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచనతో ఇట్ హ్యాస్ టు థింక్ అబౌట్ న్యూ ఐడియాస్, కొత్త ఐడియాస్ గురించి ఆలోచించాలి, మరియు పీపుల్ గురించి ఆలోచించాలి. ఎవరిని తీసుకురావాలి, ఇంజెక్ట్ చేయాలి, లీడర్షిప్ వ్యాక్యూమ్ తీసేయాలి, ఒక మంచి లీడర్ని ఎన్నుకోవాలి, వీటి కోసం రిలెంట్లెస్గా సెర్చ్ చేయాలి. రిలెంట్లెస్ అంటే వితౌట్ ఎనీ గ్యాప్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ రిలెంట్లెస్లీ సిన్స్ మార్నింగ్ అంటే అర్థమేంటి, ఉదయం నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా పడుతుంది అంటాం. అలాగే రిలెంట్లెస్ అంటే వితౌట్ గివింగ్ ఎనీ గ్యాప్, వితౌట్ గివింగ్ ఎనీ రిలీఫ్, వితౌట్ టేకింగ్ ఏ బ్రేక్ అనే మీనింగ్ వస్తుంది. సో అది చెయ్యాలి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు యంగ్ బ్లడ్ని తీసుకురావాలి, లేకపోతే లీడర్స్ని తీసుకురావాలి, కొత్త ఐడియాస్ కోసం ఆలోచించాలి. వాటి కోసం ఆలోచించాల్సిన ఈ టైంలో అండ్ కాంగ్రెస్ లీడర్షిప్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ థ్రోయింగ్ లిమిటెడ్ అసెట్స్ ఇట్ హ్యాస్. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రాజస్థాన్లో వచ్చింది, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ పోయింది, పడిపోయింది. ఇప్పుడు రాజస్థాన్ పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. ఉన్నవే 2-3 అవి కూడా కోల్పోతున్న పరిస్థితిలోకి వస్తుంది బై షీర్ క్యాలెస్నెస్. క్యాలెస్నెస్ అంటే డిస్రిగార్డ్, పట్టించుకోకపోవడం. అర్థమవుతుందా? ఈ పట్టించుకోకపోవడం ఏదైతే ఉందో దానివల్ల అది కూడా కోల్పోతున్నారు, ఉన్నవి కూడా కోల్పోవడం జరుగుతుంది. ద అవర్టెడ్ డిజాస్టర్ ఇన్ రాజస్థాన్ విల్ రిటర్న్ ఇన్ ఎ న్యూ అవతార్ ఇఫ్ నథింగ్ ఈజ్ డన్. అవర్టెడ్ అంటే అవాయిడెడ్ అని అర్థం. ఇఫ్ యూ అవర్ట్ సంథింగ్ దట్ మీన్స్ యూ అవాయిడ్, యూ మేక్ సంథింగ్ ఇంపాసిబుల్ టు హ్యాపెన్. అంటే జరగాల్సిన ప్రమాదం జరగకుండా ఉంటే దాన్ని అవర్ట్ అనే పదం వాడతాం. ద డేంజర్ హ్యాస్ బీన్ అవర్టెడ్ అన్నారు అనుకోండి, ఒక యాక్సిడెంట్ జరగాల్సింది జస్ట్ బతికిపోయామంటాం, ఇట్ హ్యాస్ బీన్ అవర్టెడ్, అవాయిడ్ అయ్యింది అని అర్థం. అలాగే ఇక్కడ ఈ డిజాస్టర్, ప్రభుత్వం కూలిపోతే డిజాస్టర్ అయ్యేది, అది అవర్ట్ అయింది, అవాయిడ్ అయింది, ప్రస్తుతానికి తప్పించుకోగలిగారు. విల్ రిటర్న్ ఇన్ ఎ న్యూ అవతార్. ఇప్పుడు దాని విషయంలో యాక్షన్ తీసుకోకపోతే ఇట్ విల్ రిటర్న్ ఇన్ ఎ న్యూ అవతార్, ఇంకో రూపంలో అది వస్తుంది. It will take a lot of blood and toil for the Congress to take the battle to the BJP's camp. బీజేపీతో ఫైట్ చేయాలంటే లాట్ ఆఫ్ టాయిల్, చాలా హార్డ్ వర్క్ చేయాలి, బ్లడ్ పెట్టాలి, బ్లడ్ పెట్టి చాలా హార్డ్ వర్క్ చేయాలి. బట్ బిఫోర్ ఎనీథింగ్ ద పార్టీ మస్ట్ పుట్ ఇట్స్ హౌస్ ఇన్ ఆర్డర్. కానీ అవన్నీ తర్వాత ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ తన యొక్క పార్టీని ఆర్డర్లో తీసుకోవాలంటే క్రమశిక్షణ లేకుండా తయారైపోయింది, క్రమశిక్షణ వచ్చేలాగా చేయాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.